హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జెయింట్ అప్డేట్స్. సో మనకి రీసెంట్గా వచ్చిన బీటెక్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్లో సివిటీ రిజల్ట్స్ ఓపెన్ కాని వాళ్ళకి, ఎట్ ద సేమ్ టైం బీటెక్ 3141 ఈ 2 సెమిస్టర్స్లో సప్లీలు ఉన్న వాళ్ళకి ఇంపార్టెంట్ అప్డేట్. తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎవరైతే ఈ సివిటీ రిజల్ట్స్ కానీ 3141లో సప్లీలు ఉన్న వాళ్ళు కానీ. సో ఇక్కడ మనం ఫస్ట్ మాట్లాడుకుంటే బీటెక్ సెకండ్ ఇయర్లో మనకి సివిటీ రిజల్ట్స్ ఓపెన్ కాలేదు. ఇది R19 రెగ్యులేషన్ వాళ్ళకి. ఇది అందరికీ ప్రాబ్లమా అంటే అందరికీ కాదు, కొంతమందికి ఓపెన్ అయినాయి, కొంతమందికి ఓపెన్ కాలేదు. ఆ ఓపెన్ కాని వాళ్ళకి రిజల్ట్స్ నాట్ ఫౌండ్ అని ఏదో వస్తుందని చెప్పి చాలామంది అడిగారు. సో ఇది యూనివర్సిటీ ప్రాబ్లం. కాలేజెస్ వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు, ఎట్ ద సేమ్ టైం మనం కూడా కంప్లైంట్ చేస్తున్నాం యూనివర్సిటీకి. సో యూనివర్సిటీ నుంచి అది అప్డేట్ చేస్తారా, లేదా నోటిఫికేషన్ ఏమైనా మనకి రిలీజ్ చేస్తారా, లేదు అక్కడ ఏమైనా ప్రాబ్లం అయిందా మార్క్స్ అప్లోడింగ్ దగ్గర అనేది వాళ్ళు చెక్ చేసుకొని మనకి 1 or 2 డేస్లో మనకి ఈ యొక్క ఫీడ్బ్యాక్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. లేదు అనుకుంటే ఆల్రెడీ వారు రిలీజ్ చేసిన లింక్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు, రిజల్ట్స్ అప్లోడ్ అయితే చేస్తారు. కాలేజెస్ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చున్నారు కాబట్టి లేట్ అయినా మనకైతే ఏదో ఒక అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఇదన్నమాట బీటెక్ సెకండ్ ఇయర్కి సంబంధించిన పేపర్ వాల్యుయేషన్ అప్డేట్. అండ్ ఇంకా మనం చూసుకుంటే బీటెక్లో 3141 సప్లీలు ఉన్నవాళ్ళు, ఈ 2 సెమిస్టర్స్లో సప్లీలు ఉన్నవాళ్ళు మీరు మీ ఎగ్జామ్స్కి గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకు అంటే 3141 ఒకే రోజు ఎగ్జామ్ జరగబోతుంది. మనకి నోటిఫికేషన్లో యూనివర్సిటీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం చూసుకుంటే 3141 ఒకే రోజు, 31 మార్నింగ్ సెక్షన్ అయినా అవ్వచ్చు, 41 ఆఫ్టర్నూన్ సెక్షన్ అయినా అవ్వచ్చు. సో మీరు ఈ 2 సెమిస్టర్స్లో ఖచ్చితంగా సప్లీలు ఉన్నాయి, 31లోనూ ఉన్నాయి, 41లోనూ ఉన్నాయి. అంటే మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ అయితే కానీ అప్పుడు మనం రాసే ఎగ్జామ్ని బ్యాలెన్స్ చేయలేం. ఎప్పుడు పేపర్ ఎలా వస్తుందో తెలియదు. మనం ప్రిపేర్ అయిన స్ట్రాటజీతో మనం ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలా చేయలేమా అనేది మీకు తెలియాలి. సో ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని రేపు ఒక్కసారిగా బర్డన్ లేకుండా. అండ్ నోటిఫికేషన్ ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, 313241 నోటిఫికేషన్ వచ్చింది. ఈ మంత్ 26th ఆర్ ఏమో అనుకుంటాను లాస్ట్ డేట్. సో ఒకసారి నోటిఫికేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా ఫీజ్ పేమెంట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా వెళ్ళి ఫీజ్ పేమెంట్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ బీటెక్ 11, 12లో సప్లీలు ఉన్న వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు అండ్ వాళ్ళు హాల్ టికెట్ కూడా రిసీవ్ చేసుకుంటారు. 24th నుంచి ఏమో అనుకుంటాను ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. సో ఎగ్జామ్స్ బాగా రాయండి, పేపర్ కొద్దిగా టఫ్గానే జరుగుతుంది. సో ఇది అన్ని రెగ్యులేషన్స్ కంటే చెప్పను. సో మనకి సెకండ్ ఇయర్లో మాత్రం సప్లిమెంటరీవి కొద్దిగా టఫ్గా జరిగినాయి. ఇక్కడ ఏంటంటే పాస్ అయితే పేపర్ వాల్యుయేషన్ బాగా చేశారు అనుకుంటాం, ఫెయిల్ అయితే పేపర్ వాల్యుయేషన్ బాగా చేయలేదు అనుకుంటాం. ఇది కామన్. సో మన లక్ మీద కూడా ఆధారపడి ఉంటుంది ఈ యూనివర్సిటీస్లో, ఎందుకంటే పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళ మూడు వాళ్ళంతా ఎలా ఉంటారనేది మనకు తెలియదు. సో ఇదన్నమాట బీటెక్ సంబంధించిన స్మాల్ ఇన్ఫర్మేషన్. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సివిటీ రిజల్ట్స్ పరంగా కానివ్వండి, 3141లో సప్లీలు ఉన్నా కానీ ప్రిపేర్ అవుతారు. ఇంకా ఎవరైనా ఫీజ్ పేమెంట్ చేయకపోతే మాత్రం చేసుకోండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఇదన్నమాట వీడియో. Stay tuned to J into Updates. Thank you for watching J into Updates.